ఒక అందమైన అడవి. చెట్లు మెరుస్తూ పక్షులు మధురంగా కూస్తున్నాయి. ఒక చెరువు దగ్గర పరవళ్లు తొక్కుతూ ఓ అందమైన నెమలి కనిపిస్తుంది. అది అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది. దానిని చూసి అడవిలోని జంతువులు సంతోషపడేవి. ఒకరోజు ఆకాశం నుంచి కాంతితో మెరిసే ఓ అందమైన దేవకన్య అడవిలోకి వచ్చింది. ఆమెకు వెండి గోను, ప్రకాశించే రెక్కలు ఉంటాయి. ఆమె భూమిని చూసి ఆశ్చర్యపోయింది. అడవిని చూస్తూ మంత్రముగ్ధమైన దేవకన్య ఊహించని విధంగా అడవిలోని పెద్ద గుంతలో పడింది. ఆమె సాయం కోసం అరిచింది. దేవకన్య కేకలు విన్న నెమలి వెంటనే ఆమె దగ్గరకు పరుగెత్తుకుని వచ్చింది. ఇది చాలా దయగల నెమలి. నీవు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని నెమలి చెప్పింది. నెమలి తన పొడవాటి అందమైన తోకను గుంతలోకి దించి దేవకన్యను పైకి లాగడానికి ప్రయత్నించింది. కాని అంత సులువు మరియు తేలిక కాదు. నీవు గట్టిగా పట్టుకో అని నెమలి దేవకన్యకు చెప్పింది. చివరకు దేవకన్య నెమలి తోకను బలంగా పట్టుకుని బయటకు వస్తుంది. నువ్వు ఎంతో శ్రమించి నన్ను రక్షించావు, ధన్యవాదాలు మిత్రమా అని దేవకన్య సంతోషంగా నెమలికి చెప్పింది. దేవకన్య కృతజ్ఞతగా నెమలిని ఒక మాయా వృక్షం వద్దకు తీసుకెళ్ళింది. ఈ వృక్షం నీకు ఓ బహుమతి ఇస్తుంది అని ఆమె చెప్పింది. అప్పుడు ఆ మాయా వృక్షం నెమలి అందాన్ని మరింత మెరిపించేలా రంగుల తోకను ఇచ్చింది. నెమలి చూసి ఆశ్చర్యపోయింది. ఇది మహా అద్భుతం అని నెమలి ఆనందించింది. నువ్వు నాకు మంచి స్నేహితుడవు అయ్యావు, నేను నిన్ను ఏనాటికి మరచిపోను అని చెప్పి దేవకన్య తన మాయాలోకానికి వెళ్లడానికి సిద్ధమైంది. నేను మళ్లీ కలుస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగరింది. నెమలి తన కొత్త అందమైన రంగుల తోకను చూసి మురిసిపోతూ మరింత అందంగా కనిపిస్తోంది. తన మంచి మనసుతో దేవకన్యను రక్షించింది. అందుకే ఆకాశం కూడా ఆశీర్వదించింది. ఎప్పటిలాగే తన స్నేహితులతో సంతోషంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.